ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపము నేను అంగీకరించి నా నామము అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ప్రేమిన వాళ్ళారా, దావీదు కుమారుడైన సొలొమోను గురించి దేవుడు సెలవిస్తున్న మాట ఇది. ఏమనంటే, నా నామ మహిమ కొరకు నువ్వు కట్టించిన మందిరము అంటే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ చూస్తే మందిరం ఏమంటున్నాడు? దేవుని కొరకు కట్టించిన మందిరమును నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అంటే చెప్తున్నాడు. అయితే దేవుని మందిరం ఎట్లుంటుందంటే పరిశుద్ధమైంది అని మనము ఎరగాలి. ఈనాడు పరిశుద్ధమైన మందిరంలో అపరిశుద్ధంగా అంటే అపవిత్రంగా దేవుని మందిరంలో ఏవైతే చేయకూడనో అవి చేస్తున్నాం, ఏవైతే మాట్లాడకూడనో అవి మాట్లాడుతున్నాం, ఏవైతే జరగకూడనో అవి జరిగిస్తున్నాం. మొదటి సమయంలో 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరంలో ఈనాడు దుర్మార్గపు చర్యలు చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే మనము యెహోవాను యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారం. అంటే మాటలకేమో చెప్తున్నాం మేము క్రైస్తవులమని, కానీ మన అంతరంగంలో శిలువ కార్యము, రక్షణ కార్యము అనుభవం లేని వారమై ఉన్నామనే విషయం దీనివల్ల తేటతెల్లం అవుతుంది. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ చూస్తే ఆ పరిశుద్ధ మందిరంలో దేవుడు ఏమంటున్నాడు అంటే నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును అంటున్నాడు. అంటే దేవుని దృష్టిన్న స్థలము, దేవుని మనసున్న స్థలము ఎట్లుండాలి అని మనం ఆలోచన చేయాలి. అది ఎంతో పవిత్రంగా, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నిర్దోషంగా ఉంచవలసిన ఈ మందిరాన్ని మనం ఎట్లా చేస్తున్నామంటే మన సొంత ఆలోచనలు, మన సొంత పన్నాగాలు, మన సొంత సంతోషం అది మనం మందిరంలో నెరవేర్చుకుంటున్నాం. ఇది దారుణమైన పని. దేవుని దృష్టికి ఏమాత్రం ఇష్టం కాదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని చెప్పినాడు బైబిల్లో. అయితే అనేకులకు ప్రార్థన కొరకు అనేకులు వచ్చి తమ కష్టాలు దేవుని కొరకు చెప్పుకునే స్థలముగా ఇక్కడికి నీ ప్రార్థన నాకు వినబడింది. ఎవరైతే మందిరం వైపు చూసి, మందిరం వైపు చేతులెత్తి మందిరంలో వచ్చి కుమ్మరించుకుంటారో వారి ప్రార్థన విని వారి కష్టాల నుంచి, వారి దుఃఖాల నుండి, వారి నెట్వర్క్ నుండి, వారి ఇక్కట్ల నుంచి దేవుడు విడిపించేవాడు ఆయన. ఎందుకంటే ఆయన దృష్టి, ఆయన మనసు అక్కడ ఉంది కాబట్టి ఎవరు మొరపెట్టినా ఆయన దృష్టితో చూస్తున్నాడు, ఆయన మనసుతో వాటిని పరిష్కరించేవాడు అయినాడు. ఈనాడు చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఆ మందిరములో ఎన్నో అల్లరులు, వాక్యం తెలిసినోళ్ళే, పరిచర్య చేసేటోళ్ళే ఎంతో అల్లరి, ఎంతో అసలు యథార్థత లేకుండా పరుగులేడే పరిస్థితిలో ఉంది మందిరం. ప్రేమైన వాళ్ళ జాగ్రత్త పడాలి. దేవుని దృష్టిన్న మందిరం, దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ కలిగి మనం జాగ్రత్తగా, అంటే మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు, మన మందిరంలో తిరిగే స్థితి ఎట్లుండాలంటే దేవునికి ఇంపైందిగా, దేవునికి అనుకూలమైందిగా, దేవుడు ఇష్టపడేదిగా మనం ఉందా? లేకపోతే ఈ దినం మనము దేవుని వాక్య విలువలు సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, దేవుని మనసున్న స్థలము అది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వీటన్నిటికంటే ఇంకా ఆలోచన చేస్తే దేవుడు తన శిల్వ రక్తం చేత విమోచించబడిన ప్రజలు అందులో ఉన్నారు. దేవుని ప్రజలుండే చోటును మనం ఎంత అపవిత్రంగా మన మాటలు ఉన్నాయి, ఎంత అపవిత్రమైన చేష్టలు చేస్తున్నాం ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్త పడి మనము ప్రతి దాంట్లో ప్రభుకు మహిమ రావాలి అంటే మనం తగ్గాలి. మన సొంత ఆలోచన, సొంత యాటిట్యూడ్, సొంత ప్రవర్తన అందులో ఏమాత్రం చూపించదు. దేవుని దృష్టి, దేవుని మనసు ఆ స్థలంలో ఉంది కాబట్టి మనం తగ్గి ఆయన పవిత్రపరిచి ఉన్న మందిరమును మనం దాన్ని పవిత్రంగానే ఉంచాలి కదా తప్ప మనం అపవిత్రపరచడానికి ఏమాత్రం సాహసం చేయొద్దు. ఎన్ని పరిస్థితులు రాని ఆయన మహిమ కొరకు మనం తగ్గించుకొని ఆయనను మహిమపరుద్దాం, ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము అనేక సార్లు నీ మందిరంలో ఎట్లుండాలో ఉండలేక నీకు ఆయాసకరంగా ఉన్నాం. దయతో క్షమించండి. నీ చిత్తంలో నడవడానికి బలపరచండి. నీ మహిమగల స్థలం మనం అప్పగించుకొని నీ పరిశుద్ధపరిచిన స్థలమును, నీ మనసు దృష్టించిన స్థలమును మేము జాగ్రత్తగా ఉండి
మా అవసరాలన్నిటికీ మొరపెట్టి నీ వలన మేలు అనుభవించిన కృపని మన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.